పరాశక్తి సినిమా అయితే చూసామచ్చా. పరాశక్తి సినిమా ఎవరితో కాదు, గురు ఇంకా ఆకాశ వద్దుల సంబంధించిన సుధా గారి సినిమానే పరాశక్తి. అయితే పరాశక్తి సినిమా కొంచెం బోరింగ్ అయితే ఉంది, కొంచెం కాదు ఎక్కువే ఉంది. పరాశక్తి సినిమా గురు ఇంకా ఆకాశ వద్దుల సినిమాతో కన్నా కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది, కానీ అయితే సినిమా చాలా బోరింగ్ ఉండడంతో జనాలైతే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఈ సినిమా తెలుగులో మాత్రం అసలు ఆడే చదివితే లేదు. మేబీ తమిళ్లో ఆడొచ్చు చేయమో, కానీ తెలుగులో మాత్రం సినిమా ఆడే ఛాన్స్ అస్సలు లేదు. ఇక శివకత్రి యాక్టింగ్ చాలా బాగుంది, సూపర్ గా ఎక్కేశాడు. ఇంకా సినిమాలో శ్రీలీల లవ్ ట్రాక్ అయితే అస్సలు నచ్చలేదు, చాలా వరస్ట్గా ఉంది. ఆ లవ్ ట్రాక్ చాలా బోరింగ్ గాను ఏదో ఇద్దరు వచ్చింది. నాకైతే శ్రీలీల గారు గిటప్ నాకు పెద్దగా నచ్చలేదు. అదేదో ఆర్టిఫిషియల్ గా తప్ప నేచురల్ గా లేదు. నాకందుకో ఆ క్యారెక్టర్కి శ్రీలీల సెట్ కాలేమో అనిపిస్తుంది. ఇంకా జయన్ రావి చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు బెస్ట్ వాళ్ళు చేశారు. ఈ సినిమా అంతా స్టూడియోస్ ఒక పోరాటం మధ్య జరిగితే ఈ సినిమా. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ బోరింగ్ చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం మనకి రిలీఫ్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ కూడా బోరింగ్ గా ఉంటుంది. ఇంకా ఎండింగ్ సోసుగా ఎండింగ్ ఇచ్చేసారు. ఇది ఒక రియల్ స్టోరీని, అంతేకాకుండా సినిమా బోరింగ్ గా ఉంది. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే టెక్నికల్ వైస్ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా సినిమా ఎగ్జిక్యూషన్ అనేది చాలా లాగ్ ఉంది. ఇంకా నారేటింగ్ అయితే 2/5. శివకత్రి యాక్టింగ్ ఇంకా జేఎన్ రావి ఒక హీరో ఉన్నారు, వాళ్ళ ముగ్గురు యాక్టింగ్లు చాలా బాగుంది. అయితే ఈ సినిమా జస్ట్ వన్ టైం వచ్చి అనిపించింది. ఇంక సినిమా 3 ఇంకా రిలీజ్ అవ్వలేదు. తమిళ అయితే రిలీజ్ అయింది కాబట్టి తమిళ చూసి మరి చెప్తున్నాను.